తెలుగు రాష్ట్రాల్లో పటాకుల షాపులు సందడిగా మారాయి. పటాకుల షాపులు కళకళలాడుతున్నాయి. క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు జనం భారీగా తరలి వస్తున్నారు. ఈసారి కొత్త బ్రాండ్లతో క్రాకర్స్ ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల టేస్ట్ కి తగ్గట్టుగా కొత్త రకం పటాసుల్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇక కర్నూలులో టపాసుల విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయో మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ధనలక్ష్మి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా ఎస్టీబీసీ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి కాకర్స్ స్టాల్స్ కి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా కర్నూలు డివిజన్తో పాటు ఆదోని, అదేవిధంగా నంద్యాలలో దాదాపు 250 కాకర్స్ స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే వ్యాపారులకు కొనుగోలుదారులు వస్తుండడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాళ్ళని మనం చూడొచ్చు. దీనికి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్టాళ్ళలో కొనుగోలు చేస్తూ ఉన్నారో మనం చూడొచ్చు విజువల్స్లో. ఏదైతే కాకర్స్లు ఇక్కడ ఏర్పాటు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. చిన్నారులు, అదేవిధంగా పెద్దలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ దీపావళి అంటేనే ఇక్కడ సంబరం అంటే పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వస్తున్న సందర్భం కనిపిస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు. ఇక్కడ దాదాపు వేల సంఖ్యలో కాకర్స్ కొనడానికి వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే కొనుగోలు చేస్తున్నారో మనం విజువల్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరూ చిన్నారులు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులతో కాకర్స్ కొనుగోలు చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. కాకర్స్ బ్యాగ్స్ కానీ మనం విజువల్లో చూడొచ్చు. ఏదైతే ఈ కాకర్స్లు కొనుగోలు చేస్తున్నారు, దాదాపు కర్నూలు నగరంలో ఎస్టీబీసీ కాలేజీలో ఉన్నటువంటి దాదాపు 100 స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మనం పెద్ద ఎత్తున స్టాళ్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్టాళ్లలో మనం చూడొచ్చు విజువల్స్లో. మొత్తం ఇప్పుడిప్పుడే ఒక అర్ధగంట క్రితమే ప్రారంభం కావడం జరిగింది. ఇప్పుడు వ్యాపారులు మాత్రం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే గత 2 రోజుల నుండి ఏర్పాటు చేసినటువంటి స్టాళ్ళకి ఎవరు రాకపోవడము, ఈ రోజు నుండి ప్రారంభం కావడం, అదే రేపు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారనేది తెలుస్తూ ఉంది. కొంతమందిని మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏదైతే ఈ కాకర్స్ కొనుగోలు చేస్తున్నారో కొంతమంది పిల్లలు వచ్చినారు. పిల్లలతో మాట్లాడే ప్రయత్నం. ఏమ్మా, కాకర్స్ కొనడానికి వచ్చినావా? ఎంత తీసుకున్నారు? చాలానే తీసుకున్నాము. ఇప్పుడు బిల్లింగ్ జరుగుతుంది. ఎంత కొనుగోలు చేస్తున్నారు? అంటే 2000 దాకా అనుకున్నాము. దానికి ఇంకా చూస్తున్నాడు నాన్న. చూస్తున్నాడా? మీ నాన్నతో కలిసి వచ్చినాడు. గతానికి ఇప్పటికి ఏమన్నా ఎక్కువ కొంటున్నావా, తక్కువ కొంటున్నావా? తక్కువనే కొంటున్నాను. వేరేవి చాలా ఉన్నాయి ఇంట్లో, కాబట్టి వానికి తగ్గట్టు కొందామని అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నువ్వు కర్నూలు నుంచి. ఏం చదువుతున్నావు? సెకండ్. కాకర్స్ కొనడానికి వచ్చినావా? ఎంత కొంటున్నావు? ఇక్కడ ఎంత కొనుక్కుంటున్నావు కాకర్స్? 4000. అది మనం చూడొచ్చు విజువల్స్ లో. మొత్తం కాకర్స్ కొనుగోలు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. మనం చూడొచ్చు. ఏదైతే ప్రతి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులతో కలిసి వచ్చి కాకర్స్ ని కొనుగోలు చేస్తున్నారు. కాకర్స్ ని అమ్మే సందర్భం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం విజువల్లో చూడొచ్చు. కాకర్స్ కొనుగోలు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కర్నూలు నగరం అంతా కాకర్స్ కొనుగోలు చేసేందుకు తల్లిదండ్రులతో కలిసి రావడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అనేక మంది కొనుగోలు చేస్తున్నారు కాకర్స్ ని. కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏదో కాకర్స్ ను కొనుగోలు చేశారు, కాకర్స్ ని ఎలా ఉన్నాయి, రేట్లు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం. ఎట్లున్నాయి రేట్లు? చాలా ఎక్కువ ఉన్నాయి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటి? అంటే చాలా గత సంవత్సరాన్ని పోల్చుకుంటే ఇప్పుడు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే పోయిన సంవత్సరం ఇప్పుడు జిఎస్టీ ఉంది, జిఎస్టీ తగ్గింది. దాంట్లో ఏమైనా రేట్లు తగ్గినాయా? లేదు, తగ్గలేదు. అదే సేమ్ రేట్లే ఉన్నాయి. ఏదైతే మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు కొనుగోలు చేస్తున్న సందర్భంలో మాత్రం జిఎస్టీ తగ్గినప్పటికీ రేట్లు మాత్రం తగ్గలేదు అనేది చెబుతూ ఉన్నారు. ఈ భారీ ఎత్తున కాకర్స్ కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ కు చేరుతున్నారు. దీపావళి అంటేనే చిన్నారుల నుండి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున పండుగలు నిర్వహిస్తుంటారు. తెల్లవారుజామున ఏదైతే ఈ కాకర్స్ ని పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ చిన్నారులు, అదేవిధంగా పెద్దలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎస్టీబీసీ కాలేజీకి ఒక్కరు 4000, 5000, 10,000 కొనుగోలు చేస్తున్నారు. అయితే జిఎస్టీ తగ్గినప్పటికీ రేట్లు మాత్రం తగ్గలేదు. రేట్లు భారీ ఎత్తున ఉన్నాయనేది వినియోగదారులు చెబుతున్న సందర్భం కర్నూలులో కనిపిస్తూ ఉంది.